రాజకీయాల్లో, సినిమాల్లో, క్రికెట్లో కొందరు సడన్ గా సక్సెస్ అవుతారు. అదృష్టం కొద్దీ వచ్చిన సక్సెస్ ని తలకెక్కించుకోకుండా ఎవరైతే కష్టపడతారో వాళ్ళే దీర్ఘకాలం ఆ ఫీల్డ్ లో రాణిస్తారు, లేదంటే వన్ డే వండర్స్ గా మిగిలిపోతారు. ఇప్పుడు విడుదల రజని పరిస్థితి అలానే ఉంది. మీరు సైబరాబాద్ లో నాటిన మొక్కని సార్ అంటూ ఆవేశంగా మాట్లాడిన విడుదల రజని చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పడింది. తెలుగుదేశం పార్టీలో ఆమెకు మంచి స్థానం ఇచ్చారు, కానీ త్వరగా ఎదగాలనే అత్యాశ వల్ల ఆమె తెలుగుదేశం పార్టీలో ఎక్కువ కాలం నిలవలేకపోయారు. అమెరికాలో ఉద్యోగం, వ్యాపారం చేసి సంపాదించిన డబ్బుతో ఆమె ఎమ్మెల్యే కావాలని కోరుకున్నారు. తెలుగుదేశంలో టికెట్ దక్కదని అర్థం కావడంతో ఆమె వెంటనే జెండా మార్చేశారు. వైకాపాలో చేరారు. మంచి కెమెరామెన్ ని నియమించుకొని మంచి రీల్స్ చేస్తూ పాపులర్ అయ్యారు. అదృష్టం బాగుండి జగన్ వేవ్ లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుండి ఆమె వసూలు రాణిగా మారిపోయారని ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు పట్టించుకోకుండా ఆమె మంత్రిని కూడా చేశారు. ఆమె అత్యాశకి తోడు అనుభవం లేకపోవడం వల్ల సొంత నియోజకవర్గ ప్రజలే చీకొట్టిన పరిస్థితి తెచ్చుకున్నారు. చివరికి ఆమెను చిలకలూరుపేట నుండి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేశారు. ఆమె చిత్తుగా ఓడిపోయారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తలు ఆమెను మేము భరించలేము అని జగన్ కి తేల్చి చెప్పడంతో ఆమెను మళ్ళీ చిలకలూరుపేటకి ట్రాన్స్ఫర్ చేశారు. 5 ఏళ్లు ఈమెని దగ్గర నుండి చూసిన పేట కార్యకర్తలు కూడా ఈమెను ఇన్ఛార్జ్ గా అంగీకరించబోమని తేల్చి చెప్పారు. దీంతో ఈమెని రేపల్లె నియోజకవర్గానికి పంపాలని జగన్ అనుకున్నారు. రజనీ ఎదుగుదలకు అండగా నిలిచినటువంటి ఒక సజ్జల కూడా ఇప్పుడు రజనీని పట్టించుకోవడం మానేశారు. ఇక తన రాజకీయ జీవితంతో జగన్ బంతాట ఆడుతున్నాడని అర్థమైన రజనీ ఇప్పుడు రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నారని సమాచారం. ఈమె జీవితం నుండి మొదటిసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళే కాదు, రాజకీయాల్లో రాణించాలనుకునే వారు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే రాజకీయాల్లో ఎదగడానికి షార్ట్ కట్స్ ఉండవు. ఒకవేళ షార్ట్ కట్ లో విజయం దక్కినా అది ఎక్కువ కాలం నిలవదు. సోషల్ మీడియా ప్రచారం ఒక్కటే సరిపోదు. సోషల్ మీడియాలో మనం తెచ్చుకున్న ఇమేజ్ కి మన ప్రవర్తన కనీసం 70% అయినా సరిపోవాలి. అదే విధంగా ప్రజలు చీకొట్టే స్థాయిలో అవినీతి చేస్తే డబ్బులు వస్తాయేమో కానీ రాజకీయంగా భవిష్యత్తు మాత్రం ఉండదు. మనం అధికారంలో ఉన్నప్పుడు క్యాడర్ ని పట్టించుకుంటే అధికారం పోయిన తర్వాత క్యాడర్ మనల్ని పట్టించుకుంటుంది. రజనీ జీవితం నుండి ప్రస్తుత ఎమ్మెల్యేలు 4 పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.